మీ రివ్యూ వల్ల మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అయింది? ఎందుకంటే సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, మీ సపోర్టర్స్ ఆయన ఎక్కువ మూవీగా ఉన్నారు. ఆయన మూవీ ఎవరికి తెలియదంట, నా వల్ల తెలిసింది, ఎఫెక్ట్ అయింది పాజిటివ్గా, ఓకే. అట్లీస్ట్ తెలిసింది జనాలకి, పాజిటివ్గా ఎఫెక్ట్ అయింది. ఓకే, రైట్. నా వల్ల ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వల్ల ఇంకా టికెట్ తెగితే గుడ్ గుడ్ ఫర్ యూ, ఎంజాయ్. ఓకే. మరి మీ రియాక్షన్ తర్వాత మళ్ళీ మీకు ఏమైనా పర్సనల్గా కాల్ చేసి కాల్ చేయడానికి ట్రై చేశాడు, దానికన్నా ముందు కాల్ చేశాడు. నా రివ్యూ తర్వాత కాల్ చేస్తే నేను ఇలా మాట్లాడి, నేను ఇవి చెప్పా, రివ్యూస్ డోంట్ మ్యాటర్, నువ్వు మంచి ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టు, ఇది కాదు ఇలా జనాలు మీమ్ స్పేస్ని కూడా మెసేజ్ చేసి డిలీట్ చేయండి పోస్టులు. ఆయన ఏదో ఏడుస్తూ వీడియో పెట్టాడు కదా, వెళ్ళండి అన్న సినిమాకి, బిగ్ బాస్ టైంలో సోహెల్ అని కామెంట్లు కొట్టారు, వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్తారా ఆయన సినిమాకి? ప్రోడక్ట్ మంచి ట్రైలర్ కట్ చేయి, క్రియేటివ్ కాన్సెప్ట్స్తో అంటే బూట్ కట్ బాలరాజు నాది నోవల్ ఐడియాతో వచ్చాను. నోవల్ ఐడియా కాదు, దాన్ని సరిగ్గా తీయాలి, దానికి కూడా నెగటివ్స్ ఉంటాయి. సో ఏంటంటే అది అర్థం చేసుకోవట్లేదన్నా, ఆడియన్స్దే తప్ప. ఎందుకు ఇన్ని లక్షల సినిమాలు వస్తాయి, అందరూ ఏడుస్తారా? అంత సింపతి కట్టలేయాలి, అందరూ వచ్చి రోడ్ల మీద ఏడుస్తూ అలా జరగదు. ఇప్పుడు నేను ఏదో బిజినెస్ పెడతా, నా ఫుడ్ బిజినెస్ పెట్టి రావట్లేదని ఏడుస్తాను నేను, అది కాదు. ఏంటి ప్రాబ్లం ఏంటో నువ్వు రెక్టిఫై చేసుకుంటూ చేయాలి, దట్ ఈస్ లైఫ్. మీ పర్సనల్గా ఫోన్ కాల్ వస్తే నేను లేపలేదు, ఎందుకంటే అప్పటికి నేను ఆ వీడియో రివ్యూ తర్వాత మాట్లాడారని చెప్పారు కదా, అప్పుడు ఏమన్నా పర్సనల్గా రియాక్ట్ అవ్వడం లేదా? అప్పుడు ఏంటంటే ఆయన సారీ చెప్పడానికి ట్రై చేశాడు. నేనేంటంటే నేనేమన్నా అంటే ఆయనకి ఇట్స్ ఓకే, నేను ఆ వీడియోస్ చూడలేదు, నా గురించి బ్యాడ్గా మాట్లాడిన, ఇట్స్ ఓకే అని చెప్పాను, లైట్లే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిల్మ్స్, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అన్న, అయిపోయింది. తర్వాత నైట్ నేను చాలామంది చూడమని చెప్పారు, నేను అప్పుడు చూసా, ఓకే ఇదంతా ఓకే, నన్ను నా బాడీ షేమింగ్ చేయడం, ఫేస్ గురించి మాట్లాడడం, ఇదంతా ఓకే, వాడు వీడు అనడం ఇదంతా ఓకే. బట్ ఎక్కడ కాలిందంటే ధమ్కి ఇచ్చాడు. అదే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇచ్చాడు, అదే పాయింట్ కాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. దెర్ ఇస్ అ లైఫ్ ప్రూఫ్, దాన్ని తీసుకెళ్ళి ఇలా ధమ్కీలు ఇస్తున్నాడు అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో దానివల్ల కాలి నేను వీడియో చేయాల్సి వచ్చింది. బికాజ్ చాలామంది ఏంటంటే అనుకుంటారు వీడి చేతగాని తనము ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు, భయపడ్డాడు. భయపడలేదు, రెస్పాండ్ అవుతే ఇలా ఉంటుంది. బట్ తన ఇండస్ట్రీలో ఉన్నాడు, తనకి ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. మీరు మామూలుగా రివ్యూస్ చెప్తూ ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఫేమస్ అయ్యారు. మీకు అంత ధైర్యంగా అన్నీ అంటే తనకి ఆపోజిట్గా మాట్లాడడం, రివ్యూస్ ఇవ్వడం, ఇప్పటికీ కూడా అది కాంట్రవర్సీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఏంటి మీ ధైర్యం ఏంటి? నా ధైర్యం ఏం లేదు, ఐఎమ్ వెరీ జెన్యూన్ గాయ్. ఇది ఎవరికైనా నా సపోర్ట్, నాకే అవ్వడానికి రీజన్ అవసరం లేదు. ఇఫ్ మీకైనా మీతో అయినా ఇలా మాట్లాడితే నేను వస్తాను ముందుకి. నా ధైర్యం ఏంటంటే ఆనెస్టీ, నేను ఆనెస్ట్గా నేను మాట్లాడాను దానికి నుంచోడం. అండ్ నాకు కూడా పిచ్చ సపోర్ట్ ఉంది, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసా, పిచ్చ కాంటాక్ట్స్ ఉంటాయి. నా రివ్యూస్ చూసి లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్ పీపుల్, లాట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తారు, ఐపీఎస్ ఆఫీసర్స్. ఓకే, నేను కూడా వాడచ్చు ఇన్ఫ్లుయెన్స్, కానీ నేను వాడను, బికాజ్ ఐఎమ్ వన్ మ్యాన్ షో. నేను అన్ని వన్ మ్యాన్గానే చేశాను, నాకు ఎవరు సపోర్ట్ అలాంటి అవసరం లేదు. నేను కూడా చేయాలంటే చేయొచ్చు, బట్ ఇది ఇలాంటి చిల్లర విషయాల్లో అవన్నీ మనం ఇన్ఫ్లుయెన్స్ వాడడం, ఇవన్నీ యూజ్ చేయకూడదు, చిల్లరగా ఉంటుంది చాలా. సోహెల్ కాకుండా మూవీ టీం కానీ ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా మీతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడంటే ఆయన మాట్లాడిన తర్వాత ఏదో ఆ టీంలో ఆర్టిస్ట్ కూడా మాట్లాడాడు, బట్ వెరీ ఏదో మెల్లగా మాట్లాడారు అంతే. ఓకే, నేను పెద్ద ఎంటర్టైన్ చేయలేదు, లైట్లే. నాకేంటంటే ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్, ఇదేదో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని కాదు. ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడుతుంది ఏంటంటే వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, ఓకే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నా థాట్స్ షేర్ చేస్తున్నా, అంతేగాని. కానీ చాలా మూవీస్కి రివ్యూస్కి వచ్చే కామెంట్స్ ఎక్కువగా అంటే ఆడియన్స్కి తెలియదు కాబట్టి, ఒకవేళ మూవీ బాగున్నప్పుడు ఆ మూవీని నెగిటివ్గా రివ్యూ ఇస్తే పేమెంట్ అందలేదా, ఇంకా పే చేయలేదా అంటుంటారు. ఈ రివ్యూస్ అన్నీ పేమెంట్ బేస్ మీద మ్యాక్సిమం ఇప్పుడు వెళ్తున్నాయా? నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, పేమెంట్ తీసుకోరాను నేను. అంటే మీ రివ్యూసే కాదు, బయట ఎవరైనా ఇప్పుడు రివ్యూస్ మొత్తం కూడా ఈ పేమెంట్ బేస్ మీదే వెళ్తున్నాయా? ఆపోజిట్ మూవీస్కి నెగిటివ్ చెప్పేసి, వాళ్ళ మూవీస్కే గుడ్ మూవీ అని చెప్పేసి. ఇప్పుడు నాకైతే జరగలేదు, వేరే వాళ్ళు కూడా చాలా జెన్యున్గా ఉంటారు. ఇండస్ట్రీలో జరగట్లేదు ఇది. ఇండస్ట్రీ అంటే నాకు వెబ్సైట్స్లో జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ మేము ఆ యూట్యూబ్ కాంటెంట్కి సంబంధించి నాకే అడిగారు చాలాసార్లు,
ఇలా డబ్బులు ఇస్తాం మంచి పాజిటివ్ చెప్పండి అని చెప్పారు. నేను చేయను అని చెప్పాను. ఓకే, యూ టేక్ మై హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ అ మూవీ, నేను చేస్తాను డబ్బులు తీసుకుని, బట్ నాట్ రివ్యూస్. ఓకే, బట్ ఈ రివ్యూస్ అనేవి డెఫినెట్గా కంటెంట్ బాగుంటే మూవీని ఆపలేవు. అంతేగా. దట్ ట్రూ. అదే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కదా. అనిమల్ సినిమా ఉంది, ఇట్ కలెక్టెడ్ 900 crores ఫర్ వాట్ ఎవర్ రీజన్. నాకు నచ్చలేదు, చాలా మంది ఇంటెలెక్చువల్స్కి నచ్చలేదు కదా, చాలా మంది అనుపమ చోప్రా వాడెవర్ వీళ్ళందరికీ నచ్చలేదు. వాళ్ళు రివ్యూలు ఇవ్వడం ఆపేస్తారా? వాళ్ళ ఒపీనియన్ ఇది, రివ్యూ ఇస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి కనెక్ట్ అయ్యే కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నా యానిమల్ సినిమా రివ్యూ చూడండి, ఎన్ని లైక్స్ ఉంటాయి చూడండి దానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టెస్టిమోనీ కదా. అది నేను అంటుంది. జనాలు చూడాలనుకుంటే చూస్తారు. ఇది అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఎలా ఉన్నారంటే వెరీ ఇంటెలిజెంట్ ఉన్నారు. వీడి ఒపీనియన్ ఏంటి అని కనుక్కోవడానికి వస్తారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోదాం, డిసైడ్ అయిపోదాం, ఈయన చెప్తే ఒక 1% ఉంటుంది, ఈయన చెప్తే మనము వెళ్ళకూడదని ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ, ఈయన ఒపీనియన్ ఏం చెప్పాడు, ఆ ఒపీనియన్ మన ఒపీనియన్తో రెజొనేట్ అవుతుందా, వీడు చెప్పింది మన దాంతో మ్యాచ్ అవుతుందా లేదని దానికోసం చూస్తారు. కానీ సో ఫైనల్గా మీ ఇద్దరు మాట్లాడి ఎండ్ చేసుకున్నది లేదు ఈ టాపిక్ గురించి, ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే అటు బయట వీడియోస్తో ట్రోల్స్ అనేవి మొత్తం ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు. నాకేంటంటే నాకు ఆయన నా రియాక్షన్ తర్వాత కాల్ ట్రై చేయడం కూడా ట్రై చేశాడు. ఓకే, కానీ నేను ఫోన్ లేపలేదు, ఎందుకంటే చాలా దరిద్రంగా మాట్లాడాడు కాబట్టి. ఓకే, ఇంకా ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం అని చెప్పి నేను ఆయన కాల్ కూడా బ్లాక్ చేశాను. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మెసేజ్ చేశాడు, ఇలా ఏదో మెసేజ్ చేశాడు, అది కూడా ఇగ్నోర్ చేశాను. ఓకే, సో ఎందుకు నేను కావాలని కాంట్రవర్సీ చేస్తాను. ఓకే, ఎనీవేస్ కాంట్రవర్సీ అయితే ఇఫ్ ఇట్స్ హెల్పింగ్ దట్ మూవీ, లెట్స్ సీ. ఆ స్టాట్స్ ఏమైనా దొరుకుతాయి కదా, ఎంత టికెట్లు తెగాయి దీంతో కదా. ఓకే, హెల్ప్ అయితే బెటరే. ఇప్పుడు చిన్న సినిమాకి హెల్ప్ అవుతే మంచిదిగా. ఎనీవే ఇట్స్ గుడ్ ఓన్లీ కదా. కానీ నేనైతే కావాలని, మేమిద్దరం కావాలని, బికాస్ యూ కెన్ టేక్ మై వర్డ్. ఓకే, రైట్. సో అయితే నెక్స్ట్ మూవీస్ వచ్చినా కానీ సోహెల్ మూవీస్ అంటే చూడరండి? చూస్తాను, కానీ అదే ఇలాంటి బిహేవియర్తో మళ్ళీ కాల్ చేయడం ఇలాంటివి చేస్తే ఐ వాంట్ ఎంటర్టైన్. బికాస్ ఈస్ ఇంతకుముందు సపోర్ట్ చేసి ఐ థాట్ ఈస్ అ గుడ్ పర్సన్. అదే మనోడు నార్మల్ లోకల్ క్యాండిడేట్ సపోర్ట్ చేద్దామని అనుకున్నా, బట్ ఇప్పుడు పోయింది అది. చూస్తాను, చూసి మేబీ చూడదంటే కూడా వదిలేస్తాను నేను. నాకు పెద్ద పోయేదేం లేదు దానివల్ల. నెక్స్ట్ సోహెల్ మూవీ వస్తుందంటే మీ రివ్యూస్ కోసమే అంతా వెయిట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. మంచి మూవీ చేయాలి. జనాల్ ఫీడ్బ్యాక్ అన్ని రకాల ఫీడ్బ్యాక్ తీసుకొని మూవ్ ఫార్వర్డ్. అదే ఆల్ ద బెస్ట్ అని చెప్తాను అంతే. సో అండ్ ఇంకా మీ పర్సనల్గా మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసాం, బట్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఛానల్ కూడా డెవలప్ అయినట్టుంది కదా? యా, గుడ్. అప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు 2.5-3 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. ఇప్పుడు ఇట్స్ టచింగ్ 6 lakh. ఓకే, ఐ థింక్ 5,60,000 దాటింది. యా, గోయింగ్ ఆన్ గుడ్. ఐఎమ్ డూయింగ్ లెందీ కాంటెంట్. రెవెన్యూ స్టార్ట్ అయింది? యా, రెవెన్యూ 5 months నుంచి స్టార్ట్ అయింది. మంచి గుడ్. ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ ఏం చేయట్లేదు, నాకు చేయాలనిపిస్తున్నప్పుడే నేను కాంటెంట్ చేస్తున్నా. షార్ట్స్ తగ్గించేసా, లెందియర్ కాంటెంట్ చేస్తున్నా. 2 minute to 4 minute కాంటెంట్ చేస్తున్నా, జనాలకి బోర్ కొట్టించకుండా. ఓకే, ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారు ఇప్పుడు నెలకి ఛానల్స్ మీద? చెప్పకూడదు, అంటే చెప్పాలి లేదు, ఎందుకంటే డిష్ పెరుగుతుంది. సో డీసెంట్ మనీ, గుడ్ మనీ, వేర్ ఐ కెన్, నేను దీని మీదే బతకగలిగే అంత వస్తుంది. బట్ ఇది లైఫ్ లాంగ్ ఉండకపోవచ్చు కదా. సో ఈరోజు నేను ట్రెండింగ్ ఉంటాను, నా మాట వింటారు, బట్ లైఫ్ లాంగ్ ఇది ఉండకపోవచ్చు కదా. ఓకే, మెయిన్ యూట్యూబ్ రెవెన్యూనేనా, లేదంటే ఇప్పుడు మీమ్స్ అండ్ యా మీమ్స్, యూట్యూబ్ రెవెన్యూ, మూవీ ప్రమోషన్స్ అవన్నీ హ్యాండిల్ చేస్తాం మేము, నేను నా ఫ్రెండ్స్ కలిసి. యా, సో అండ్ ఇంకా మీ మీద మీరు మామూలుగా ఎవరు ఫేమ్ వచ్చిన వాళ్ళ వీడియోస్ తీసుకుని స్పూఫ్ చేస్తూ ఉంటారు కదా, సో మీ గురించి కూడా చాలా మంది చేస్తున్నారు. చాలామంది ఏంటంటే మీ స్టైల్లో కొంతమంది మిమ్మల్ని కాపీ చేసి, కొంతమంది మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీది స్పూఫ్ చేస్తూ అట్లా. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఐఎమ్ ఓకే ఫర్ క్రిటిసిజం, ఐఎమ్ ఓకే ఫర్ స్పూఫ్ ట్రోలింగ్ అదంతా. బట్ ఏంటంటే కల్చర్డ్గా చేయండి, మంచిగా చేయండి. కించపరిచేలాగా ఒకరిని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ అవన్నీ వాడకూడదు. నేను ఎలాగో చూడను అవన్నీ, నాకు పెద్ద పడదు. బట్ యా, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వేరే వాళ్ళు ఇంత నీచంగా చేస్తున్నారని. బట్ యా, కీప్ ట్యాప్ ఆన్ యువర్ లాంగ్వేజ్. బూతులు వాడకుండా ఏమైనా చేస్తే నైస్. ఐ ఆల్వేస్ అప్రిషియేట్. వాళ్ళ వీడియో కింద వెళ్ళి కామెంట్ కూడా చేస్తాను. మస్తు చేసే స్పూఫ్ అనేది ఫ్లాటరీ. ఎవరిదైతే చేస్తున్నామో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రివిలేజ్ లాగా ఫీల్ అవ్వాలి. అది నేను ప్రివిలేజ్ లాగా నా గురించి స్పూఫ్ చేస్తున్నాను, నేను పాపులర్ అయ్యాననే ఫీలింగ్ వస్తుంది. ఓకే,
సో వాళ్ళు నేను ఎవరిదైతే స్పూఫ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు అండ్ నాకు మెసేజ్ కూడా వేస్తారు. వాళ్ళతో ఆ హెల్దీ రిలేషన్షిప్ నాకు ఉంది 99% ఆఫ్ ద పీపుల్తో. దూకేపి మళ్ళీ తర్వాత కూడా ఎపిసోడ్లు కంటిన్యూ చేసినట్టు ఒకటి రెండు చేసాం, కానీ తర్వాత సబ్స్క్రైబర్స్ అడిగారు, సరే వాళ్ళ కోసం చేద్దామని చేసాం, కానీ నథింగ్ దాన్ని సీరియస్గా ఏం లేదు దాంట్లో. ఓకే, టచ్లో ఉన్నారా ఆయన? లేదు, టచ్లో ఏం లేదు. చాలా మంది అనుకుంటారు మేమేదో ఫ్రెండ్స్ తొక్క, అంత లేదు. షోస్ కూడా వెళ్తున్నారు కదా రీసెంట్గా, విశ్వక్సేన్ గారి షోస్ అండ్ ఇంకా ఈటీవీలో జబర్దస్త్. నెక్స్ట్ ఏంటి, ఈ షోస్ కూడా కనిపిస్తున్నారు, నెక్స్ట్ మూవీస్ ఏమన్నా చేస్తున్నారా ఏంటి? అసలు మీ ప్లానింగ్ ఏంటి అసలు? లేదు, ప్లానింగ్ ఏం లేదు, గో విత్ ద ఫ్లో అంతే. యాక్టింగా, డైరెక్షనా? డైరెక్ట్ చేస్తే యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా యానిమల్ క్యారెక్టర్ కోసం వెయిటింగ్ ఆ లుక్తో? లేదు, లాస్ట్ టైం కూడా ఇదే ఉండే కదా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్ ఐ వాంట్ టు డైరెక్ట్, మేబీ నా యూట్యూబ్ ఛానల్లోనే ఐ విల్ డైరెక్ట్ సంథింగ్ కాంటెంట్. ఓకే, ఎప్పుడైనా ఫీచర్ ఫిల్మ్ ఐడియా వచ్చింది, ఇది సరిపోవట్లేదు మనకి 10 నిమిషాల్లో చెప్పలేము దీన్ని అంటే ఐ విల్ మేక్ అ ఫీచర్ ఫిల్మ్. బట్ ఐ వాంట్ డూ థింగ్స్ ఫర్ పీపుల్. జనాల కోసం నేను ఇప్పుడు సినిమా తీయాలంటే తీయను, ఎందుకంటే అది నాకు తీయాలనిపించాలి కదా. తీసినప్పుడు జనాలకి నచ్చేటట్టే తీస్తా, లేకపోతే నాకు ట్రక్ టమాటోలు ఇస్తే నా సినిమాకి నాకు నచ్చదు. సో నాకు స్ట్రాంగ్ కన్విక్షన్, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, నాకు స్క్రిప్ట్స్ ఉన్నాయి బట్ అది చేస్తే చెడగొట్టకుండా చేసే రోజు ఎప్పుడైతే వస్తుందో నాకు కాన్ఫిడెన్స్, అప్పుడు చేస్తా. బేసిక్గా ఏదో వర్క్లో లీనమైపోయి సైంటిస్టులు ఇట్లా ఆ హెయిర్ ఆ బియర్డ్ అంతా ఉంటుంది, మీకు ఎందుకు అంటే ఆ స్టైలు? ఏమో నాకు ఇది నచ్చింది ఇలా. మళ్ళీ నేను ఎలా అంటే ఇప్పుడు ఇది లేపేస్తే కట్ చేస్తే మళ్ళీ ఐ కాంట్ కంట్రోల్ సెట్ కదా. ఓకే, కంట్రోల్ సెట్ కొడితే చుట్టూ మళ్ళీ తిరిగిరాదు కదా. ఎందుకు ఇలానే బాగుంది కదా, జనాలు యాక్సెప్ట్ చేశారు ఇలా. మళ్ళీ నేను కట్ చేస్తే ఒకలా ఉన్నావు మళ్ళీ జుట్టు పెంచుకున్నా అంటే అదొక 6-7 months ప్రాసెస్ ఎందుకు. ఓకే, సో ఇదే కంటిన్యూ చేద్దాం. ఆర్గానిక్గా జుట్టు ఊడిపోయినప్పుడు ఊడిపోద్ది, అప్పుడు నేను విగ్గులు పెట్టుకొని మేనేజ్ చేయలేను కదా. ఫ్యామిలీ ఏమైనా అంటారా? ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. మీ లుక్ సంబంధించి ఎందుకు కట్ చేయించుకోవచ్చు కదా అంటూ ఉంటారు. మా మదర్ ఎప్పుడు మదర్ ఇస్ మదర్ కదా, మా మదర్ అంటుంటే నేను కట్ చేసుకుంటారే అంటుంటా. ఇప్పుడు కరెంట్ టాపిక్స్ కూడా చేస్తున్నారు అన్ని. నాకేంటంటే నేను మీమ్స్ 6 years బ్యాక్ నుంచి కూడా, సిన్స్ ఐఎమ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్, ఎంఏ చదివాను కాబట్టి నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నిటి మీద. పొలిటికల్ సైన్స్ కూడా అన్నిటి మీద అవగాహన ఉంటుంది. సో ఐ టచ్ అపాన్ ఎవ్రీ టాపిక్. నా పర్స్పెక్టివ్ ఏంటి, నా అండర్స్టాండింగ్ ఏంటి అనేది జనాలకి చెప్పడానికి ట్రై చేస్తుంటాను. రైట్, ఎస్. అంటే ఒక 1/2 hour ఇంటర్వ్యూస్లో ఉండే కంటెంట్ని మీరు ఒక 1 minute 2 minutesలో జస్ట్ ఒక షార్ట్లో చెప్పేస్తుంటారు. సో అది బేసిక్గా బాగా కనెక్ట్ అయింది. కరెంట్ టాపిక్స్ కూడా చెప్పడం అనేది అంత తక్కువ టైంలో, ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉన్నా, ఏది వైరల్ అవుతుంది. లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ జరిగిన స్టోరీ, కుమారి ఆంటీ గురించి చెప్తా, పూనం పాండే ఏం జరిగింది. ఐ టచ్ అపాన్ ఎవ్రీ టాపిక్. ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, బర్రెలక్క గురించి చెప్తాను, ఎవ్రీథింగ్. వేణుస్వామి గారు లైక్ సూపర్ స్టిషన్స్ గురించి చెప్తాను, ఆస్ట్రాలజీ గురించి నమ్మొచ్చు. సొసైటీలో ఏం జరుగుతుందో ఐ విల్ గివ్ అ ఒపీనియన్. అండ్ సొసైటీలో ఇన్ జనరల్ ఏం జరుగుతుందో పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇస్తా. అది నచ్చుతుంది జనాలకి. రైట్. సో ఎవరైనా ఇలా రియాక్ట్ అయినప్పుడు ఇలా కాంట్రవర్సీ అవుతుంటుందా? నేను చేయను కాంట్రవర్సీ ఎప్పుడవుతుంది అది ఆ టాపిక్ బట్టే ఉంటుంది కదా. నాకు పర్సనలీ చేయాలని లేదు, నేను నా ఒపీనియన్ చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది అంతే. పని కట్టుకొని నేను ఇప్పుడు న్యూస్ ఛానల్కి వెళ్ళాలి, లేకపోతే కాంట్రవర్సీ ఇవ్వాలి, దీని మీద నేను డబ్బులు సంపాదించాలనే ఫీలింగ్ నాకు లేదు. సో రైట్ బ్రో, ఎనీవేస్ సో ఒక మూవీ అంటే రిలీజ్ అప్పుడు ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడైతే సోహెల్, బూట్కట్ బాలరాజు మీ రివ్యూ, పోల్చొక్క నవీన్ రివ్యూ, అసలు సినిమా ఎలా ఉంది, ట్రైలర్ ఉంది, ఇప్పుడు సెర్చ్ చేసి చూస్తున్నారు కొంతమంది. చూస్తారు. హోప్ఫుల్లీ ఇఫ్ దిస్ కాంట్రవర్సీ హెల్ప్ దట్ ఫిల్మ్, మంచిదే కదా. జనాలు చూస్తే మంచిదే, వాళ్ళు డిసైడ్ అవ్వండి మంచిగా ఉందో లేదో. వాళ్ళు నేను ఎప్పుడూ ఏంటంటే ఇది నా రివ్యూ, నా ఒపీనియన్, నాకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో మీరు తెలుసుకోండి సినిమా చూసి అంటాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటాను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. నాకు నచ్చినంత మాత్రమే మీకు కూడా అదే సేమ్ ఒపీనియన్ ఉండాలని రూల్ లేదు. ఇంకో కొంతమంది ఉంటారు ఎలా అంటే వాళ్ళ ఏదో గుంటూరు కారం సినిమా చూసి, నేను గుంటూరు కారం నచ్చలేదు నాకు, వాళ్ళు ఎవరో చూసారంట, వాళ్ళు చూసి నచ్చిందంట వాళ్ళ పిల్లలకి, నచ్చితే అదే కానీ నేను చెప్తుంది, మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, దాంతో నాకేం సంబంధం. అండ్ ఇంకో రివ్యూవర్ ఏదో చెప్తే ఆ స్క్రీన్ ప్లేకి సంబంధించి చెప్తే అది నేను చెప్పినట్టు రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. సో ఇలాంటివి ఉంటారు, కొంచెం బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉంటారు.
సో వీళ్ళందరినీ అడ్రస్ చేయాలి. కానీ నాకు వాళ్ళ గురించి వీడియోలు చేస్తూ కూర్చోవాలని టైం లేదు. బట్ ఇప్పుడు ఈ చెప్పే ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను. సో ఓకే. సో ఎనీవేస్ బ్రో, సో మొత్తానికి మీ వేలో మీరు చెప్పారు, అది కాంట్రవర్సీ అయింది. సో మొత్తానికి సోహెల్ దానికి చాలా హర్ట్ అయినట్టు అనిపించింది. నేను కూడా హర్ట్ అయ్యే చేశాను. ఆయన మాట్లాడిన దానికి మీరు కూడా ఇప్పుడు హర్ట్ అయినట్టు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఎండ్ అయిపోయిందా లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్? ఎండ్ అయిపోయింది అనుకుంటా. కానీ నేను ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూస్కి పిలుస్తున్నారు, నేను ఈ టాపిక్స్ గురించి అడుగుతున్నాను, అలా మాట్లాడుతూ ఆబ్వియస్లీ అన్ని ఛానల్స్లో వెళ్తుంటుంది. చూద్దాం, లెట్స్ సీ వేర్ విల్ గో. బట్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ గుడ్ ఎట్. నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఓకే, రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.